ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలోని కొత్తూరు గ్రామ సమీపంలో దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై తన సిబ్బందితో దాడులు నిర్వహించి సబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి కొత్తూరు అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి ఉంచిన బెల్లపు ఊటను సుమారు 400 లీటర్లను ధ్వంసం చేయడం జరిగిందని వెంకటరెడ్డి మీడియాకు తెలిపారు. నీటి సౌకర్యం ఉండి నిర్వాణిష ప్రదేశమైనటువంటి అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన సామాగ్రిని చెక్క, బెల్లం తదితర సామాగ్రిని అక్కడికక్కడే ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా యువత మత్తుకు బానిసై గంజాయి తదితర మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, దుర్వాసనలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, సిబ్బంది గురువయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు దోర్నాల రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కొత్తూరు గ్రామానికి దక్షిణ వైపు ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ కొండ సమీప ప్రాంతంలో నీటి సౌకర్యం ఉన్న ఏరియాలో వాష్ అంటే సారా తయారీకి పనికొచ్చేటువంటి బెల్లపు ఓటను పెట్టారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళి నేను మరియు మా సిబ్బందితో కలిసి దాడులు నిర్వహిస్తే అక్కడ మాకు సుమారుగా 400 లీటర్లు బెల్లపు ఓట దొరికింది. అదేవిధంగా దానికి సంబంధించిన సామాగ్రి ఏదైతే నాటు సారా తయారు కావాలో అది దానికి సంబంధించిన సామాగ్రి చెక్క, బెల్లం ఇవన్నీ కూడా దొరికినాయి. మేము నిర్ధారించుకొని అక్కడే వాటిని తీసుకురాలేం కాబట్టి అక్కడే ధ్వంసం చేసి తర్వాత దానికి సంబంధించి ఎవరన్నా చూసి ఆ ఏరియాలో ఎవరు లేరు, పెట్టేసి వెళ్ళిపోయినట్టు అన్నారు. వాళ్ళు ఎవరు గుర్తించడానికి ప్రయత్నిస్తాం. అదంతా కూడా అటవీ ప్రాంతం అవడం వల్ల ఎవరు జనసంచారం లేదు. భవిష్యత్తులో కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, తీసాము. వాటిని కూడా పక్కాగా దాడులు నిర్వహించి ఈ దోర్నాల మండలంలో ఎక్కడా కూడా సారా లేకుండా సారా రహిత దోర్నాల మండలంగా ప్రకటించే వరకు కూడా మేము అవిశ్రాంతిగా ఈ దాడులు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని మీరు కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్ళి మీరు కూడా అవేర్నెస్ కల్పిస్తే మేము కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతాం, అవగాహన కార్యక్రమాలు. ఈరోజు లేట్ అయిపోయింది అంటే ఏదైనా స్కూల్లో చూసి చేద్దాం పిల్లలకు, వాళ్ళకి గ్రామస్తులకి, ఏదైనా ఊళ్ళో ప్రతి ఊళ్ళో కూడా గ్రామాలలో అవగాహన కల్పిద్దాం. వాళ్ళకి నాటుసారా తాగేటువంటి ఇది వస్తుందనేదాన్ని ఆ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం. తదుపరి మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని కలుస్తా. థ్యాంక్ యూ. అనేది ఉండడానికి లేదు. దానికి సంబంధించిన సమాచారం కూడా చేస్తున్నాం. కేసులు కూడా రాశాను ఈ మధ్య కాలంలో. అంటే ఇప్పటి వరకు కూడా కాస్త కొత్త షాపులు పెట్టడం పనుల్లో ఉండడం వల్ల కొంత దృష్టి పెట్టడం లేదు. ఇక నుంచి కూడా కంప్లీట్గా ఎక్సైజ్ సంబంధించిన నేరాలు ఏమన్నా కానీ, బెల్ట్ కానీ, డ్రగ్స్ కానీ, నాటుసారా కానీ ఇవి ఏవి ఉన్నా కూడా మేము సహించేది లేదు. వాటిని ఖచ్చితంగా నిర్మూలిస్తాం. మాకున్న ఏకైక ప్రోగ్రామ్ అదే. దాన్ని సక్సెస్ఫుల్గా చేస్తాం. మీ అందరి కోఆపరేషన్ కూడా మాకు ఉంటుంది.